కోల్కతా నైట్ రైడర్స్ వెటరన్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. 2012లో తొలిసారి ఐపీఎల్లో అడుగుపెట్టిన ఈ కరేబియన్ స్పిన్నర్ ఈ లీగ్లో 200 మ్యాచ్లు ఆడిన తొలి విదేశీ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ ద్వారా అతడు ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా ఈ ఫీట్ సాధించిన 13వ ఆటగాడిగా నిలిచాడు. 2012లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున తొలిసారి ఐపీఎల్ డెబ్యూ చేశాడు నరైన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సీజన్ కూడా మిస్ కాలేదు. ప్రతి సీజన్లో బరిలోకి దిగాడు. 14 ఏళ్లుగా ఒకే ఫ్రాంచైజీ తరపున ఆడుతూ వచ్చాడు. లీగ్లో అత్యంత ప్రభావవంతమైన ఆల్రౌండర్గా నిలిచాడు. నరైన్ 200 మ్యాచ్ల్లో 6.79 అద్భుతమైన ఎకానమీ రేటుతో 203 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పొదుపైన బౌలర్స్లో ఒకటిగా నిలిచాడు. బ్యాటర్ల ఆధిపత్యం పెరుగుతున్న ప్రస్తుత టీ20 క్రికెట్లోనూ అతడు బంతిపై నియంత్రణ కొనసాగించాడు. ఈ సీజన్లోనూ అతడు 6.64 ఎకానమీతో పరుగులు మాత్రమే ఇస్తూ 11 వికెట్లు తీశాడు. భారీ స్కోర్లు నమోదవుతున్న ఈ సీజన్లోనూ పొదుపుగా బౌలింగ్ చేస్తూ బ్యాటర్లకు కళ్లం వేస్తున్నాడు. నరైన్ తన ఐపీఎల్ కెరియర్ మొత్తంలో అతను 165.30 స్ట్రైక్ రేట్, 17.33 సగటుతో 1820 పరుగులు సాధించాడు. గతంలో ఓపెనర్గా వచ్చి మెరుపులు మెరిపించేవాడు. కానీ ఈ సీజన్లో మాత్రం కాస్త లేటుగా బ్యాటింగ్ వస్తున్నాడు. బౌలింగ్లో మాత్రం సత్తా చాటుతున్నాడు. ఇక ఇదే సీజన్ ద్వారా నరైన్ ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి విదేశీ ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 2012, 2014, 2024లో ఆ జట్టు విజేతగా నిలిచింది. ఈ 3 సార్లు కూడా సునీల్ నరైన్ కేకేఆర్ జట్టులో ఉన్నాడు. తన మిస్టరీ స్పిన్తో బ్యాటర్లను ముప్పుతిప్పులు పెడుతూ కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 3వ ప్లేస్లో కొనసాగుతున్నాడు.